వరంగల్ జిల్లా ముత్తోజ్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ నివాసం దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళన దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్తామని పట్టుబడుతున్నారు. అయితే దీనికి పోలీసులు అనుమతించట్లేదు. ఈ క్రమంలో పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. నిన్న నర్సంపేట ముత్తోజీపేటకు చెందిన తన కూతురు ఇంటి దగ్గర ఆయన మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఆ కార్మిక సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చి తుంగలో దొక్కుతూ మమ్మల్ని ఆగం చేస్తుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు కూడా భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకైనా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ పరిస్థితులు ఏంటి, మరి మీకు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళ ప్రభుత్వం పోతున్న ధోరణి ఏంటి? మాది నర్సంపేట డిపో అండి. నర్సంపేట డిపో కండక్టర్ నేను. ఈ రోజుకి 3వ రోజు సమ్మె అండి. మేము 1వ రోజు 2వ రోజు చాలా శాంతియుతంగా మేము సమ్మె జరుపుకున్నామండి. అయితే నిన్న మనస్తాపానికి గురైన కారణము నిన్న 2వ రోజు మా వాహనాలు అంటే ఆర్టీసీ వాహనాలు నైపుణ్యం లేని కండక్టర్లతోటి, నైపుణ్యం లేని డ్రైవర్లతోటి బస్సులు బయటికి తీసిండ్రు. అయినా కూడా మేము ఒక్క బస్సును అడ్డగించలేదు. ఆ నైపుణ్యం లేని బస్సులు ఎట్లా తీసిండ్రు అని మా జీవితాలు ఏమైతే మనస్తాపానికి చెంది ఆయన ఆత్మహత్యకు పాల్పడిండండి. మేము న్యాయమైన డిమాండ్లను కోరుకున్నాం. ప్రభుత్వము అమలు చేసిన డిమాండ్లను మాత్రమే మేము కోరుకున్నామండి. అందులో ఒకటి ప్రభుత్వంలో విలీన పాత్ర, ఒకటి పిఆర్సీలు 2 పిఆర్సీ 2021, 2025 పిఆర్సీలు యూనియన్లో మాకు అమలు చేయాలనండి. ఇవే మేము డిమాండ్లను మేము ప్రభుత్వానికి కోరుకుంటాం. అది కూడా అమలు చేసిన వాగ్దానం చేసినయేనండి. మేము అంతకు తప్ప మేము మా గొంతెమ్మ కోరికలు కాదు, మేము కోరిన కోరికలు కూడా కాదు అవి. ఇవాళ శంకర్ గౌడ్ మరణాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది మాకు. అట్లా చేసుడు కాకుండా ఆయనకి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఇప్పటివరకు 25 సంవత్సరాల నుండి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నాడు. వాళ్ళ అల్లుని ఇంటి కాడేశాడు. కాబట్టి ఈయనను మేము డిపో కాడికి తీసుకుపోయి 10 నిమిషాలు ఆయనకు ఆత్మకు మేము నివాళులు అర్పించడానికి వస్తే ఇంత చిత్రహింసలు పెడుతున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా తీసుకుపోతాం, ఎట్టి పరిస్థితుల్లో అది తీసుకోపోకుండా ఉండం మేము. మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లి నిరసన తెలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు మాత్రం పోనివ్వట్లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, మరి మీ ఈయన మరణాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు కోలా శంకర్ గౌడ్ గారు నర్సంపేట డిపో డ్రైవరు. ఈరోజు ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తానము. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేసి ఉద్దేశంతో మేము శాంతియుతంగా జరుగుతున్నటువంటి సమ్మెను మరి ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెలోకి నెట్టే విధంగా ప్రయత్నం చేసేది. మరి 2వ రోజైన నిన్నటువంటి మేము శాంతియుతంగా చేస్తున్న క్రమంలో శంకర్ గౌడ్ అనే డ్రైవరు మరి చాలా అంకితం భావగల డ్రైవరు, క్రమశిక్షణ గల డ్రైవరు. మరి తాను ఆందోళనకు గురయ్యి మరి ఎక్కడ మా సమస్యలు పరిష్కారం అయితాయో కావో అనే ఉద్దేశంతో ఆర్టీసీని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో చేసి ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆల్రెడీ గెజిట్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత కూడా ఫైలును అక్కడ సిద్ధం చేసిన తర్వాత కూడా కేవలం అడుగు దూరంలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రభుత్వ విలీనాన్ని కేవలం ఒకే ఒక కలం పోటుతోటి మరి సైన్ చేయకుండా అపాయింటెడ్ డేట్ ఇవ్వకుండా మోసం చేసింది. ఇది ముమ్మాటికి కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగా భావిస్తాము. మా కోలా శంకర్ గౌడ్ గారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. కోలా శంకర్ గౌడ్ ఇప్పటికి 28 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాడు కండక్టర్ డ్రైవర్గా. కానీ ఇక్కడ కనీసం సొంత ఇల్లు లేదు, అప్పుల పాలై మేము ఈ డిమాండ్స్తో మేము బయటపడతాం అనుకుంటే ఈ డిమాండ్స్ నెరవేర్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. మనతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇది ఎలా చూస్తున్నారు? మరి ఈ హత్యను మరి ఈ ప్రభుత్వ హత్య అని చెప్పి కొందరు అంటున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? కార్మిక వర్గాల కోసం ఇవాళ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడే బిల్లు పెట్టారు, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్పొరేషన్ విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని. సో దాని ఫాలోడ్ బై అన్ని డిమాండ్స్ నెరవేరుతాయి. ప్రాసెస్ అంతా అయిపోయింది. గెజిట్ స్టేజ్లో ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది. దాన్ని జస్ట్ అపాయింటెడ్ డే ఫిక్స్ చేయడం తప్ప దానికి కొత్తగా పరిష్కారం ఏం లేదు. దానికి మొత్తము కమిటీ అని, సబ్ కమిటీ అని, ఐఏఎస్ల కమిటీ అని అనేకసార్లు చర్చల పేరు మీద చాలా ఇబ్బందులు పెట్టారు.
ఇప్పటికీ సమస్య పరిష్కరించే అవకాశం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. దానికి మీటింగ్ కూడా అక్కర్లేదు. ఆనాడు అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నేను కూడా అసెంబ్లీలో ఆర్టీసీ కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయాలనే దాని పద్దు మీద నేను కూడా అసెంబ్లీలో మద్దతుగా మాట్లాడాను. సో ఆ అనుభవంతో చెప్పేది ఏంటంటే ఇది ప్రభుత్వము తయారు చేసిన సమస్య తప్ప కార్మిక వర్గాల పొట్టగొట్టే సమస్య తప్ప అసలు ప్రభుత్వానికి భారమే కాదు. ఇప్పుడు ఇలా మహాలక్ష్మి పథకం పెట్టి ఎగ్గొట్టిన పైసలతో చూస్తే, కార్పొరేషన్కు ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసలతో చూస్తే ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించడం ద్వారా కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా అంతకంటే ఎక్కువ నష్టం అయితే జరగదు. వాళ్ళ ఓట్ల కోసం మాత్రము పథకాలు వస్తాయి కానీ కార్మికుల బతుకు కోసం మాత్రము భద్రత ఇయ్యరా? అందులో కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏమీ లేదు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఇక్కడ ప్రభుత్వం చేసేది ఏమీ లేదని చెప్పేసి స్పష్టమవుతుంది. అందుకే ఈ కార్మికులు ఆవేదనకు గురై, మనస్తాపానికి గురై వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి తలుచుకుంటే చాలా సునాయాసంగా అయిపోయే సమస్య పరిష్కారం అని చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపద, నరేంద్ర, హెచ్ఎం టీవీ, నర్సంపేట్. లక్షలు అడుగుతలేం, కోట్లు అడుగుతలేం.